డే 16 జర్నలింగ్ ఎక్సర్సైజ్. ఇవాల్టి జర్నలింగ్ ఎక్సర్సైజ్లో మీరు చిన్నపిల్ల కానీ చిన్నపిల్లాడిగా కానీ ఉన్నప్పుడు ఎలాగా లవ్ ఎక్స్పీరియన్స్ అయ్యారు అన్నది రాయండి. అంటే మీరు మీ అమ్మ నాన్న లవ్ అండ్ అఫెక్షన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేశారా? మిమ్మల్ని చాలా ప్రేమగా వాళ్ళు పెంచారా? అంటే హగ్స్తోనూ, లేకపోతే వాళ్ళు చేసిన పనులతోనూ, అంటే మీకు మీ గురించి చేసిన పనులు, దాంట్లో ఎంత ప్రేమ వ్యక్తమైంది? లేకపోతే మీరు ఎంతసేపు ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీలాగా పెరిగారా? అంటే వేర్ దెర్ ఇస్ ఫైటింగ్, క్రయింగ్, మాట్లాడకుండా ఉండకపోవడం, లవ్ ఏమో అంత వాటన్నిటి వెనకాల ఉంటుంది. అలాంటి ఫ్యామిలీలో పెంచబడ్డారా? ఇప్పుడు ఎఫర్మేషన్స్, లవ్ గురించి ఒక 10 ఎఫర్మేషన్స్ రాసి వాటిని మిర్రర్ ఎదురుగుండా ప్రాక్టీస్ చేయండి. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవి. ఐఎమ్ వర్తీ ఆఫ్ లవ్. ద మోర్ ఐ ఓపెన్ టు లవ్, ద సేఫర్ ఐ యామ్. టుడే ఐ రిమెంబర్ దట్ లైఫ్ లవ్స్ మీ. ఐ లెట్ లవ్ ఫైండ్ మీ at the perfect time. ఇలాగా ఒక 10 ఎఫర్మేషన్స్ రాసి చెప్పుకోండి. ఆ తర్వాత ఒక 10 థింగ్స్ దట్ యు లవ్ టు డూ లిస్ట్ చేయండి. కానీ ఇవాళ 5 తీసుకోండి. దాంట్లో కొన్ని గంటలు మిమ్మల్ని మీరు ప్యాంపర్ చేసుకోవడానికి స్పెండ్ చేయండి. అంటే మీరు పువ్వులు కొనుక్కోవడం కానీ, ఒక మంచి మీల్, హెల్దీ మీల్ తినడం కానీ, జస్ట్ టు షో యువర్ సెల్ఫ్ యూ ఆర్ స్పెషల్. ఈ స్టెప్ 3 అంటే 10 థింగ్స్ రాసాం కదా మనం, వాట్ వీ లవ్ టు డూ, అది ఎవ్రీ డే ఆఫ్ ద వీక్ రిపీట్ చేయండి. అది ఆ స్టెప్ 3 మటుకు ఎవ్రీ డే దిస్ వీక్ రిపీట్ చేయండి. అంటే 10 థింగ్స్ రాయండి, 5 పిక్ చేసుకుని వాటిని చేయండి. అంటే నాకు సినిమా చూడడం ఇష్టం, లేకపోతే నాకు బాల్కనీలో కూర్చుని కాఫీ తాగడం పొద్దున్నే ఇష్టం, అలాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా అవి రాసినప్పుడు 10 రాసి 5 మటుకు ఎవ్రీడే చేయండి. అంటే మిమ్మల్ని మీరు ప్యాంపర్ చేసుకోవడం, మీరు టైము ఎవ్రీడే కొంతసేపు ఇచ్చుకోండి అని చెప్తోంది ఇవిడ. థ్యాంక్ యూ మాస్టర్స్.